ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? ప్రియమైన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు తండ్రి. మరొక దినాన్ని మాకు ఇచ్చారు. ప్రభాందుని బట్టి వందనాలు ప్రభువా. అనుదినం మమ్మల్ని బలపరుస్తున్న దేవా, ఈరోజు కూడా మా ఆత్మీయ జీవితాలకి ఏమైతే అవసరమైనాయో తండ్రి, ఆ మాటలు ఇచ్చి మా అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ప్రభువుకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఎఫెసియన్స్ చాప్టర్ 5 verse 10. ప్రూవింగ్ వాట్ ఈస్ యాక్సెప్టబుల్ అంటు ద లార్డ్. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన మాట కొరకు దేవుడికే సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు చెల్లును కాక. మరి వాక్యం వింటున్నటువంటి మీ అందరికీ ఒక ప్రశ్న అండి. మరి రోజు మీరు వెలుగు సంబంధులుగా ఉంటున్నారా, చీకటి సంబంధులుగా ఉంటున్నారా? ఎవరు వెలుగు సంబంధులు అంటే, ఎవరైతే దేవుడికి ఇష్టమైన రీతిగా నడుచుకుంటారో వాళ్ళు వెలుగు సంబంధులండి. ప్రభుకి ఇది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు. మరి ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలంట, పరీక్షించుకోవాలి అంట. మొదటిగా దేవుడితో మనం నడుస్తున్నాము అంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎలా ఉంటున్నాను నేను? పరీక్ష అనేది ఒక రోజు కాదండి, ప్రతిరోజు క్రైస్తవుడి జీవితంలో ఒక పరీక్ష అనేది మనం తెలుసుకోవాలి. అందుకనే యేసు ప్రభు కోసం మరణించడం ఈజీ కావచ్చు, కానీ యేసు ప్రభు కోసం బ్రతకడం చాలా కష్టం అండి. ఎందుకంటే ప్రతిరోజు మరణించాల్సి ఉంటుంది. ఎన్నో పరిస్థితులు మన జీవితంలో వస్తూ ఉంటాయండి. ఎందుకంటే ఆత్మీయ పోరాటంలో ఉన్నాం మనం. ప్రతిరోజు సాతానుడు ఏదో ఒక చెడుని మనం ముందు తీసుకొచ్చి పెడుతూనే ఉంటాడు. అయితే మనం పరీక్షించడం నేర్చుకోవాలి. ఇది కరెక్టా తప్పా అని విశిక్షణటువంటి జ్ఞానం మనం కలిగి ఉండాలి. అది ఎవరి దగ్గర నుంచి వస్తుందంటే దేవుడి దగ్గర నుంచే వస్తుంది. కాబట్టి మనం దేవుణ్ణి అడగాలి, ప్రభువా ప్రతిరోజు నీకు ఇష్టకరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి నాకు శక్తినివ్వు తండ్రి అని మనం దేవుడి సన్నిధిలో ప్రార్థించే వారుగా ఉండాలి. ప్రతిరోజు కూడా మనం దేవుడి సన్నిధిలో మనల్ని మనము పరీక్షించుకోవాలి అంటే మన యొక్క హృదయం దేవుడి ఎదుట సరిగ్గా ఉందా లేదా అని మనం చూసుకోవాలండి. ఎందుకంటే హృదయం అన్నిటికంటే మోసమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనకి ఏవైనా ఆలోచనలు పుడుతున్నాయంటే మన మనసులో నుంచే పుడుతున్నాయి. ఆ తలంపులు బట్టి మనం నడుచుకుంటున్నాము, ఆ ఆలోచనలు బట్టి మనం నడుచుకుంటున్నప్పుడు ఆ యొక్క ఆలోచనలు మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు దేవుడి దృష్టిలో కరెక్ట్గా ఉందా, నేను ఈ విధంగా నడుచుకోవడం దేవుడికి ఇష్టమా కాదా అనేది మనం ప్రతిరోజు పరీక్షించుకోవాల్సిన వారుగా ఉన్నామండి. మరి దేవుడికి మనము ఇష్టలుగా ఎప్పుడు అవుతామో, ఎలా అవ్వచ్చు అంటే ఒకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మనం కానీ చదివితే అక్కడ విశ్వాసుల యొక్క జాబితా ఉంటుందండి. దాంట్లో నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఇంకా మన జీవితంలో మనం ఎక్కడ తక్కువగా ఉన్నాం, ఇంకా దేవుడికి ఎక్కడ మనం ఇష్టంగా జీవించలేకపోతున్నామని ఆ వాక్యం ద్వారా మనల్ని మనం పరిశోధించుకోవచ్చు. మరి బైబిల్లో మొట్టమొదటిగా దేవుడికి బలి అర్పించినటువంటి వ్యక్తి హేబేలు. మరి దేవుడు అతని అర్పణ అంగీకరించాడు. ఎందుకు హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడంటే, విశ్వాసముతో దేవుడికి ఇష్టమైన బలిని అర్పించాలని తనకు దాంట్లో నుంచి శ్రేష్టమైనటువంటి పశువుని తీసుకెళ్ళి దేవుడికి అప్పగించాడు. అలాగే ఈరోజు మన జీవితంలో ఏదైతే శ్రేష్టంగా ఉందో మొదటి స్థానాన్ని అది దేవుడికి మనం ఇవ్వాలి. అదే దేవుడు ఇష్టపడేది మన జీవితంలో. రెండవదిగా దేవుడితో నడిచేవారుగా ఉండాలండి. హానోకు మరి దేవునికి ఇష్టడుగా ఉన్నాడు అనే సాక్ష్యాన్ని పొందుకున్నాడు. అంతేకాకుండా మరి దేవుడితో పాటు నడిచాడు. అతడు మరణించలేదండి, దేవుడితో పాటు కొనిపోబడ్డాడు అని దేవుడి వాక్యంలో చూస్తాము. అలాగే నోవాహు జీవితంలో మనం చూసినట్లయితే అయితే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు అని చూస్తామన్నమాట. మరి దేవుడి యందు మరి విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి కూడా దేవుడు ఎలా చెప్తే ఆ ఓడను అంతగా చక్కగా నిర్మించుకున్నాడు. దేవుడి మాట నమ్మాడు, ఆ ప్రకారమే జీవించాడు. కాబట్టి దేవుడికి నోవాహు చాలా ఇష్టడయ్యాడు అని దేవుడి వాక్యంలో నుంచి మనం చూడొచ్చు. అలాగే అబ్రహాం జీవితాన్ని మనం చూసినట్లయితే దేవుడు నేను చూపించే దేశానికి పో అని చెప్పాడండి, బయలుదేరాడు. మరి పలానా చోటుకి వెళ్ళు, ఆ దేశం పోవాలి, నువ్వు ఇలా వెళ్ళు అని ముందే చెప్పి బ్లూ ప్రింట్ ఏమి ఇవ్వలేదన్నమాట. నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి అని చెప్పాడు. ఏ దేశం ప్రభువా, ఎక్కడికి వెళ్ళాలన్న ప్రశ్నలు ఎక్కకుండా బయలుదేరి వెళ్ళిపోయాడండి అబ్రహాము. ఒకవేళ దేవుడు మనల్ని ఈరోజు పిలిచి నువ్వు అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు అంటే ఎన్ని ప్రశ్నలు అడుగుతామో కదా దేవుడిని. ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభువా, ఏ ఊరికి వెళ్ళమంటావు, టికెట్ నువ్వు ఇస్తావా, నేను కొనుక్కోవాలా, లేకపోతే లగేజ్ ఎన్ని రోజులు సర్దుకోవాలి, ఎన్ని ప్రశ్నలు వస్తాయి కదా మనకి. నేను ఒక్కడనే పోమ్మంటావా, నా ఫ్యామిలీని ఎంత తీసుకుపోమంటావా, ఆ ఫ్యామిలీని ఎంత తీసుకుపోతే ఒక హోటల్ ఇస్తావా, లేకపోతే రెస్టారెంట్ ఇస్తావా, లేకపోతే ఎవరన్నా ఇంట్లో పెడతావా, ఎన్ని ప్రశ్నలు మనకి. కానీ అబ్రహాము ఒక్క ప్రశ్న కూడా వేయకుండా బయలుదేరాడండి.
అంటే దేవుడు మనకి ఏదైతే చేయమంటాడో అది చేయటానికి మన మనసులు సిద్ధపరచుకొని ఉండాలండి. ఎప్పుడు దేవుడు ఇది కాదు అంటే మనం వినగలిగే హృదయం ఉండాలి. దేవుడు ఇది చెయ్యి అంటే చేయగలిగే హృదయం ఉండాలి. నువ్వు వెళ్ళు అంటే వెళ్ళాలి, ఆగు అంటే ఆగాలి. అంటే ప్రతిదీ ఆయన చిత్తానికి అప్పగించుకున్నప్పుడే మనం దేవుడి దృష్టిలో ప్రీతికరమైన వారుగా ఉంటాం. అందుకనే అబ్రహాము నా స్నేహితుడు అంటున్నాడండి. మరి లోకంలో ఎవరినైనా మనం ఎక్కువగా క్లోజ్గా ఉండగలిగి చెప్పే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే మొదటిగా స్నేహితులే చెప్తాం. ఈవెన్ తల్లిదండ్రులతో కూడా చాలా విషయాలు దాచిపెడతామేమో కానీ మన స్నేహితులతో మాత్రం తప్పకుండా షేర్ చేసుకుంటాం. సో అలాగే అబ్రహాం కూడా దేవుడికి చాలా క్లోజ్ ఫ్రెండ్ అయ్యాడు. నా స్నేహితుడైన అబ్రహామా అని పిలిపించుకున్నాడు. కారణం ఏంటంటే దేవుని మాటను నమ్మాడు. చూడకనే మరి ఎరగకనే కూడా బయలుదేరాడు. దేవుడు చేయమన్న ప్రతి ఒక్కటి చేశాడు. అలాగే అద్భుతమైనటువంటివన్నీ కూడా తన జీవితంలో రిసీవ్ చేసుకున్నాడు. అంతేకాకుండా దేవుడు నీ ఇంటి వారిని, నీ బంధువుల్ని, నీ కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి నువ్వు బయలుదేరు అని చెప్పినప్పుడు అన్నీ విడిచిపెట్టాడు. అలాగే ఈరోజు దేవుడు మన జీవితంలో ఏమైతే విడిచిపెట్టమంటున్నాడో అవి మనం విడిచిపెట్టే వారిగా ఉండాలి. అప్పుడే మన ప్రవర్తన దేవుడికి ఇష్టంగా ఉంటుంది. చాలాసార్లు మన జీవితంలో మరి ఇది విడిచిపెట్టి మరి ప్రయాణాలు చేస్తూ వచ్చాడు. దేవుడి మాటకి లోబడుతూ వచ్చాడు. దేవుడు బయలుదేరంటే బయలుదేరాడు. దేవుడు ఆగిపో అంటే ఆగిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎన్నిసార్లు సొనిగినా గొనిగినా మౌనం వహిస్తూ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుడి యొక్క సాన్నిధ్యం కోసం ప్రతి నిమిషము ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగాడు. కాబట్టి ఎంతో లక్షల జనాంగాన్ని ఐగుప్తుల నుంచి బయట తీసుకురావడానికి దేవుడు కృపనిచ్చాడు. అంతేకాకుండా కానాను ప్రాంతం వరకు నడిపించడానికి దేవుడు శక్తినిచ్చాడు. అనేకమైన అద్భుతాలు చేస్తూ వచ్చాడు. అందుకనే మరి నా సేవకుడైనటువంటి మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడైనటువంటి వాడు సాత్వికుడని దేవుడే బిరుదిచ్చాడండి. మరి దేవుడికి ఎంత ఇష్టంగా బ్రతికి ఉంటే అంత గొప్ప మరి సాక్ష్యాన్ని దేవుడిస్తాడు. సాత్వికుడు అంటున్నాడు, తర్వాత ఇల్లంతట్లో నమ్మకమైన వాడుగా ఉన్నాడు అని చెప్తాడు. మరి ఇలా చెప్పుకుంటూ పోతే మరి చాలామంది ఉన్నారండి. అలాగే దావీద్ని కూడా దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. మరి నా హృదయానుసారుడు అన్నాడు. మరి వీళ్ళందరూ కూడా దేవుడికి ఎంతో అంగీకారముగా ప్రీతికరంగా జీవించారు. కాబట్టి ఒక వెలుగుగా వాళ్ళు ఉంచబడ్డారు. ఈరోజు మనకి మాదిరిగా ఉన్నారు. మరి గుణగణాలని మనలో కలిగి ఉన్నామా? ఇతరులకి మాదిరికరంగా జీవిస్తున్నామా? ఇతరులకు మనం వెలుగుగా ఉంటున్నామా? మన జీవితాల ద్వారా దేవుని యొక్క వెలుగుమైనటువంటి మార్గంలో ఇతరులు నడిపించడానికి మనం ఏమన్నా పనికి వస్తున్నామా? లేకపోతే లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ చీకటి జీవితాలతో బ్రతుకుతూ దేవుడికి వేరైపోయిన స్థితిలో సాతానికి దగ్గరైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా అనేది ఈరోజు మనం పరీక్షించుకోవాలి. ఈరోజు ఇంతమంది భక్తుల జీవితాన్ని దేవుడు మనం ముందర పెట్టాడు. మనం ఏ విధంగా ఉన్నామో మరి వాళ్ళలాగా బ్రతకడానికి ఇష్టపడుతున్నామా? లేకపోతే సాతాను సంబంధులుగా మనం జీవిస్తున్నామా? మరి ఇస్కరియోతు యూదా కూడా దేవుడితోనే ఉండి నమ్మక ద్రోహం చేసి దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడండి. ఈరోజు ఎంతమంది మనం కూడా దేవుడి దగ్గరే ఉంటున్నామని చెప్తూ క్రైస్తవులమని చెప్పుకుంటూ కూడా మన జీవితాలు ఏమాత్రము వెలుగుగా లేకుండా చీకటిగా బ్రతుకుతున్న స్థితిలో ఉన్నట్లయితే ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. సరి చేసుకుందాం. ఇంకా ఎక్కడ మార్చుకోవాలో, మన పరిస్థితులు ఎక్కడ బాగుపరుచుకోవాలో దేవుడే మాత్రమే బాగు చేయగలడు. కాబట్టి దేవుడి సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేద్దాం, పరీక్షించుకుందాం, సరి చేసుకుందాం. కాబట్టి ఈ రోజు నుంచి మనం కూడా దేవుడి మాటల చేత మనల్ని మనం పరీక్షించుకుందాం, మనల్ని మనం సరి చేసుకుందాం. వెలుగు సంబంధుల వలె ఉండి లోకానికి వెలుగునిస్తూ అనేకుల్ని క్రీస్తు వైపుకి నడిపించే విధంగా దేవుడు మనందరినీ చేయనుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు అనేకమైన భక్తుల జీవితాలు మా ముందుకు తీసుకొస్తూ వచ్చావు అయా. వారి వలె మేము కూడా తను నీకు ప్రీతికరమైనటువంటి జీవితాన్ని మమ్మల్ని మేము పరీక్షించుకొని యథార్థవంతులుగా, అలాగే లోకానికి వెలుగు చూపించేటువంటి మార్గదర్శకులుగా మమ్మల్ని కూడా వెలుగు సంబంధులుగా మార్చి క్రీస్తు కోసం ప్రకాశించే జ్యోతుల్లాగా ఉండే కృపను మా అందరికి ఇవ్వమని, గొప్ప వాగ్దానం మా అందరి జీవితాల్లో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.